హాయ్ అందరికీ నమస్తే అండి. నా పేరు శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇడ్లీ, దోసలోకి ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి చట్నీని చూపిస్తున్నానండి. నేను చూపించే విధంగా చేశారంటే ఇలా చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఏ హడావిడి లేకుండా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. పోపు కొంచెం వేగుతున్నప్పుడే ఉల్లిపాయ ముక్కలు ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇందులోనే 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలైతే ఇలా పెద్దవి ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా పెద్దవిగా ఉంటేనే బొంబాయి చట్నీలోకి బాగుంటాయండి. ఈ ఉల్లిపాయ పోపంతా కొంచెం బాగా వేగాలి. ఉల్లిపాయ కొంచెం బాగా వేగి రంగు మారిన తర్వాత ఇందులోకి చిన్నవిగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు 1 కప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చి బఠానీ ఉంటుంది కదా, అది వేస్తున్నాను. ఈ పచ్చి బఠానీ అనేది ఆప్షనల్ అండి. వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది పచ్చి బఠానీకి బదులు బంగాళదుంప వేస్తారు. నేనైతే పచ్చి బఠానీ వేస్తాను. ఇది బొంబాయి చట్నీలోకి చాలా బాగుంటుంది. మనం బయట బండి మీద కొనుక్కుంటాం కదా టిఫిను, అక్కడ ఎలా అయితే బొంబాయి చట్నీ ఉంటుందో అలా టేస్ట్ వస్తుందనమాట. అందుకే నేను పచ్చి బఠానీ వేశాను. ఈ టమాటీ అంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకోవడం వల్ల కలర్ అనేది మంచి కలర్ వస్తుందండి బొంబాయి చట్నీ. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. రుచికి సరిపడినంత, అంటే మీరు ఎక్కువ తింటే ఎక్కువగా వేసుకోవచ్చు. నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను. మరి కారం లేకపోతే చప్పచప్పగా అసలు బాగుండదు. ఇప్పుడు ఇందులో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు శనగపిండి తీసుకొని ఉండలు లేకుండా బాగా మెత్తగా కలిపేసుకోవాలి. ఇలా స్పూన్‌తో కలిస్తే అస్సలు కలవదు. నేను చేత్తోనే మెత్తగా బాగా కలిసిపోతుంది. అందుకే బాగా కలిపేసుకున్నాను. శనగపిండి అనేది తొందరగా కలవదు కదా, అందుకే శుభ్రంగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. బఠానీ కొంచెం ఉడికేంత వరకు ఉడికించుకోండి. కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం శనగపిండి వేసుకుంటే బాగుంటుంది. శనగపిండి కలిపేసుకున్నాం కదా, ఈ బఠానీ కొంచెం ఉడికింది అనిపించినప్పుడు ఇప్పుడు ఆ శనగపిండి కలిపిందంతా ఇందులో వేసేసుకోవాలి. అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఫ్లేమ్‌ని లోలో పెట్టేసుకోవాలి. పూర్తిగా తగ్గించేయండి, లేదంటే గట్టిగా ఉండకట్టేస్తుంది. ఇంకా నేను కొంచెం నీళ్ళు వేశాను. ఎందుకంటే గట్టిగా బాగుండదు. బొంబాయి చట్నీ ఎప్పుడైనా సరే ఇలా పల్చగా ఉంటేనే బాగుంటుందనమాట. అందుకే మరొక గ్లాస్ వాటర్ వేశాను. చూసారు కదా, ఇలా ఉండాలి. ఫ్లేమ్ అయితే శనగపిండి వేసిన తర్వాత స్లోలో పెట్టేసుకోవాలి, లేదంటే ఉండకట్టేసి గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే. అంతే అండి, బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది. ఈ దోసలోకి సేమ్ ఇలా చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.